తంగలపల్లి మండలంలో ఇక్కడ 11th ప్యాకేజ్ కింద రంగనాయక సాగర్ నుండి 11th ప్యాకేజ్ కింద పెద్దలింగాపూర్ నుండి LM6 LM4 కింద సిరిసిల్లాలోని తంగలపల్లి మండలంలో సుమారు 12 నుండి 15 గ్రామాలకు సుమారు 9,500 నుండి 10,000 ఎకరాలకు నీరిచ్చే కెనాల్ ఏదైతుందో దీన్ని నిర్మించాలని చెప్పి గత ఏడాది కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలింగాపూర్లో ఒక నెల రోజులు ధర్నా చేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారితో ఎస్సీ గారికి మాట్లాడిపిస్తే, ప్రభుత్వానికి మాట్లాడిపిస్తే అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే, ఇప్పటి మానకొండూరు ఎమ్మెల్యే నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 2,75,00,000 నుండి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. మరి ఆ శాంక్షన్ అయిన రూపాయలు మొత్తం ఈ కెనాల్కు మేము ప్రకటిస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అసెంబ్లీలో మాట్లాడారు. మరి ఇప్పటికీ 1 year అవుతుంది. ఇక్కడ 2 పంటలు వేయినాయి, అయినా కానీ పంటకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. LM6 కింద LM4 కింద ఏదైతే తంగలపల్లి మండలంలోని చిన్నలింగాపూర్, నరసింహపల్లె, బాల్మాల్పల్లె, బస్వాపురం, ఆడికేలి, రామన్నపల్లె నుండి ఆ గ్రామాలకు గాను, అదే రకంగా జిల్లల్లా, నేరెళ్ళ, అంకిరెడ్డిపల్లె, అంకుసాపూరు, దేశాయపల్లె గ్రామాలకు గాను నీరు లేకుండా ఏడుస్తున్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇప్పటి శాసనసభ్యుడు రంగనాయక సాగర్ నుండి సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోయింది తప్ప ఇక్కడున్న సిరిసిల్ల నియోజకవర్గ రైతులకు ఎలాంటి న్యాయం చేసే పరిస్థితి లేదు. ఆయన అడిగితే ఆయన నువ్వేం చేసినావని అడుగుతారు కనుక ఈరోజు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంది కనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు రైతులను. అదే రకంగా 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఏడాది అయినా కానీ ఇంతవరకు ల్యాండ్ యాక్విజిషన్ కూడా జరుగుతలేదు. మరి ఆ 3 కోట్ల రూపాయలు దేనికి కేటాయించారు? మరి ఇక్కడ ఉన్న రైతన్నలకు ఎన్నో నీళ్ళు వస్తాయి, వాళ్ళ పంటలు సస్యశ్యామలం అయ్యేదన్నాడు, వాళ్ళకు సాగునీరు వచ్చేదన్నాడని చెప్పి తెలియాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వానికి ఉన్నది. మరి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రైతుల పట్ల ఉన్నట్టయితే, గత ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే రైతుల పట్ల చిత్తశుద్ధితోటి ఉన్నట్టయితే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ కెనాలు కాలేదు, సిద్దిపేటకు నీళ్ళు ఎందుకు పోయినాయి, సిద్దిపేటలో ఉన్న శాసనసభ్యుడు అక్కడున్న చెరువులను అనుసంధానం చేసి రైతులకు నీళ్ళు ఎందుకు ఇచ్చిందని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు నాకు చిత్తశుద్ధి చేయదు ఇక్కడున్న ఎమ్మెల్యేకు. అదే రకంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు ఎవడు దిక్కులేడు. ఇక్కడున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వేములవాడ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, ఇక్కడ సిరిసిల్ల దానికి వచ్చే పరిస్థితి లేదు. కనుక ప్రభుత్వాన్ని ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి. గత నెల రోజులకెళ్ళి పెద్దలింగాపూర్లో దీక్ష నడుస్తుంది, ఎవరు పట్టించుకోలే. ఇక్కడ 10 రోజుల నుండి తంగలపల్లి మండలంలో దీక్ష నడుస్తున్నా కానీ ఒక MRO స్థాయి ఆఫీసర్ కానీ, ఒక RDO స్థాయి ఆఫీసర్ కానీ రాలేదు. ఈరోజు ప్రభుత్వంతో పాటు ఇక్కడ పరిపాలనా అధికారులను కూడా అడుగుతున్నాం మీరు ఏం చేస్తున్నారని చెప్పి. ఇక్కడ రైతులు రోడ్డుకి దీక్ష చేస్తుంటే పట్టించుకున్న పాపాన ప్రభుత్వం పోలేదు, పరిపాలనా అధికారులు పోలేదు. ఇలా కలెక్టర్ గారిని ఒకటే భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ రైతులకు న్యాయం చేసే వరకు, మీరు వచ్చి ఇక్కడ హామీ ఇచ్చే వరకు, ఏదైతే 3 కోట్ల రూపాయలు ఏదైతే శాంక్షన్ జరిగిందో దాన్ని ఇక్కడ రైతులకు ఏ రకంగా కేటాయించి ఎప్పటి వరకు ఈ కాలువలను నిర్మాణం చేసి ఈ సాగునీటికి నీళ్ళిస్తారో చెప్పే వరకు మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీన్ని విరమించలేదని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి.